హలో బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ కాలీఫ్లవర్ మసాలా కర్రీ. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బౌల్లో కాలీఫ్లవర్ ముక్కల్ని పసుపు ఉప్పు యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో జీడిపప్పు, నువ్వులు, ఎండు కొబ్బరి, గసగసాలు, మిరియాలు, యాలుకలు, లవంగాలు, చెక్క, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని మూత పెట్టి మగ్గించుకుందాము. ఆనియన్స్ మగ్గిన తర్వాత దీనిలో టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ టమాటా ముక్కల్ని బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత దీనిలో కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఎండు కొబ్బరి, జీడిపప్పు, నువ్వులు అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి వీటన్నిటిని అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని దానిలో కొంచెం మిర్చి పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ కారంలో ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని పైనుంచి కింద వరకు కలుపుకొని కారం మొత్తం పట్టేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి వీటిని అడగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకుందాము. ఇప్పుడు ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. మిక్సీ పట్టుకున్న పేస్ట్ని దీనిలో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. కారం మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఈ పేస్ట్ అంతా ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఉడికించుకోవాలి. ఆల్రెడీ ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలే కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు. వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. మూత తీసేసి వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. 2 minutes ఆగి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా కాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే సూపర్ ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటే నెక్స్ట్ టైం, టాటా.